RTV9 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। భక్తుల కోరికలు తీర్చే మహామాన్వితుడు మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత నిత్య పూజలు అందుకుంటున్న మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్న తిరుపతిగా వెలుగొందుతుంది। ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు మరిపెడ మాకుల వెంకన్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు। వేలాదిగా తరలి రానున్న భక్తులు ఈ రోజు పారువేట కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న భక్తజనం కోరిన కోరికలు తీర్చే ఆ వెంకన్న స్వామిని చూసి తరిద్దాం రండి। తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో వెలిసిన భక్తుల కోరికలు తీర్చే మహిమాన్వితుడు మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత నిత్య పూజలు అందుకుంటున్న మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్న తిరుపతిగా వెలుగొందుతుంది। ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు మరిపెడ మాకుల వెంకన్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు। ప్రతి ఏటా స్వామివారికి ఈ 18 రోజుల పాటు జరిగే ఇక్కడి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి దర్శనం పొంది తరిస్తారు। మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఇక్కడికి వచ్చే భక్తులకు ఆలయ ఎండోమెంట్ కమిటీ వారు అన్ని రకాల వసతులను, సౌకర్యాలను ఏర్పాటు చేశారు। అలివేలు మంగ పద్మావతి సమేత మాకుల వెంకటేశ్వరుడి కళ్యాణంకు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తరపు నుండి వెంకటేశ్వరుడి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది। మాకుల వెంకటేశ్వరుడి జాతరలో స్వామివారి పారువేట ఘట్టం అత్యంత అమూల్యమైనది। లోక కళ్యాణం కోసం అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి పారువేటకు అశ్వవాహనంపై వెళ్తారు। ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు వేలాది మందిగా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లిస్తారు। మారెమ్మ తల్లికి జంతు బలులు ఇచ్చి తమ మొక్కులు చెల్లిస్తారు। బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేసి హోరెత్తిన సంబరాల పరంగా ఎంతో పరవశంతో మురిసిపోతారు। ఇక్కడ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, సుమారు 250 సంవత్సరాల క్రితం ఆ ఊరి జమీందారుకు చెందిన ఓ మామిడి తోటలోని మర్రి చెట్టు కింద ఇప్పటి కురవి మండలం బలపాల శివారు లింగ్యా తండాకు చెందిన బావుసింగ్ బాబా తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు సేద తీరుతారు। ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి ఆయనకు స్వప్న రూపంలో కనిపించి ఇక్కడ వెంకన్న గుడి నిర్మించి నిత్యం ధూపదీప నైవేద్యంతో పూజలు నిర్వహించాలని ఆదేశిస్తారు। ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని తెలుపుతారు। దీంతో బావుసింగ్ బాబా ఆ ఊరి పెద్దల చెవిన ఈ విషయం చేరవేసినట్లు పూర్వీకులు చెబుతున్నారు। దేవుడి ఆజ్ఞతో అక్కడి పెద్దలు ఆలయం నిర్మించి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు। రోజురోజుకి భక్తుల తాకిడి పెరగడంతో ఆ ఊరికి చెందిన నల్లాన్ చక్రవర్తుల వంశస్థులు స్వామివారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుపుతున్నారు। మాకుల వెంకటేశ్వరుడి ఆలయానికి మెరుగైన రవాణా సౌకర్యం ఉంది। వరంగల్ ఖమ్మం హైవే 2.5 కిలోమీటర్లు, మరిపెడ సూర్యాపేట హైవేకు 2 కిలోమీటర్ల దూరంలో మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది। సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల నుంచి నిత్యం మరిపెడ బంగ్లాకు బస్సు సౌకర్యం ఉంది। ఈ జాతర ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు। మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో మాట్లాడుతూ, మరిపెడ మాకుల వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వం। వసతి సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం। మహిళల కోసం తాత్కాలిక స్నానఘట్టాలను చలవ పందిళ్లు ఏర్పాటు చేశామని, మీ భద్రత మా బాధ్యతగా గుర్తిస్తాం। మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం। నిత్య పూజలు జరిపి భక్తుల దైవ దర్శనం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం। ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నాం। భక్తులు సమర్పించే కానుకలతో ఆలయ అభివృద్ధికి కృషి చేయనున్నామని తెలిపారు। వెంకటేశ్వర క్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా భావించి భక్తులందరూ అనేక మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది। వాళ్ళ కోసమని ప్రత్యేక శ్రద్ధ కోసమని వాళ్ళ కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి। మంచినీటి కొరత లేకుండా, భోజన కొరత లేకుండా, అన్ని సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి। దీంట్లో భాగంగానే అందరూ వచ్చి మొక్కులు చెల్లించుకొని స్వామివారికి ఈ ఇబ్బంది లేకుండా అందరూ
చూసుకోవాలని, వాళ్ళ నుంచి ఇంకా జనాలు వచ్చేట్టు తీసుకోవాలని కోరుకుంటూ, ఇక ముందు కూడా ఇంక ఇది మంచి క్షేత్రంగా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో దీన్ని ఇంకా మంచి ప్లేస్ చూడడానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. అందాజు ఎంతమంది? ఇప్పుడు అందాజు ఇప్పటి నుంచి దాదాపుగా దీనికి దగ్గర 50 నుంచి 1,00,000 మందికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని తండోపతండాలకు వచ్చి ఇష్టంగా చేసుకునే పూజలు ఇవి. ఎక్కడి నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ క్షేత్రాన్ని ఇంకా పవిత్ర క్షేత్రం మారడానికి మీ సహకారాన్ని మాకు అందిస్తూ మా సహకారాన్ని చేసుకోవాల్సిన కోరుతున్నాం.